లైఫ్ని సామరస్యంగా అభివృద్ధి పరుచుకొని ప్రశాంతంగా బతకాలంటే మానసిక వ్యవస్థ ఎంత తోడ్పడుతుంది అనేది మానసిక అభివృద్ధికి కారణమయ్యేటువంటి పరిస్థితుల్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఇంప్లిమెంట్ చేయాలి. బహుశా మేము 2004లో మేము రిప్రజెంటేషన్ చేస్తే మన తెలుగు తెలంగాణలో మనకు ఇంటర్మీడియట్ నుంచే సైకాలజీని ఒక సబ్జెక్ట్గా పెడతాం. ఎందుకంటే మానసిక వ్యవస్థ చాలా ముఖ్యం. ఎడ్యుకేషన్ అన్నది ఫార్మల్ ఎడ్యుకేషన్లో సైకాలజికల్ ఎడ్యుకేషన్, అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ బిహేవియర్ అనేది చాలా అవసరమని కూడా చెప్పడం జరిగింది. దానికోసం మన తెలుగు అకాడమీలో ఇంటర్మీడియట్ నుంచే సైకాలజీ సబ్జెక్ట్ని విరివిగా చెప్పారు. కానీ ఇప్పుడు బహుశా సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకొచ్చేసి సైకాలజీ ఇంటర్మీడియట్ ఒక స్పెషాలిటీ సబ్జెక్ట్ కింద ప్రొఫెషనల్ కోర్సుగా తీసుకురావడం అనేది జరిగింది. ఇవి కూడా చాలా ఉపయోగం. ఎందుకంటే మానసిక స్థితి, మానసిక పరిస్థితులు, మానసిక రుగ్మతులు కూడా ఉపయోగపడతాయి. ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క డ్రగ్స్ సంబంధించిన విషయాలు కానీ, వాటి అవైలబిలిటీ కానీ తగ్గించడం కానీ, వాటి పర్యవసనాలు అవేర్నెస్ తీసుకురావడం కానీ, తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకి డ్రగ్స్ గురించి చెప్పడం కంటే కూడా సొసైటీలోకి వెళ్ళి డ్రగ్స్ యొక్క ఇంటరాక్షన్, డ్రగ్స్ తీసుకునే వ్యక్తి యొక్క మానసిక స్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా సమాజం కూడా తను భాగం పంచుకుంటే ఈ యొక్క డ్రగ్ పెడలర్స్ని కానీ, డ్రగ్ అబ్యూజర్స్ని కానీ కంట్రోల్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ కదండి, ఇట్స్ ఏ అంబ్రెల్లా అండి. అందరూ కూడా ఇన్వాల్వ్ అయితే తప్ప దీంట్లో మార్పు రావడం అనేది చాలా కష్టం.